అంటే నారాయణ రెడ్డి గారు కూడా తెలంగాణ నుంచి వచ్చిన ఆయన. అవునండి, అవును. దాశరథి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయనే. బట్ వాళ్ళు కూడా మీరు వాడినంత విరివిగా మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే ఆ పాట అందరికి అన్ని ప్రాంతాలకి సరిపోవాలి అన్న భాష వాడేవారు. అవును, బట్ సేమ్ సందర్భం అదే మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకు ఉండాలి అన్న భాషా పాండిత్యం అప్పుడు వాళ్ళకు ఉండేది. ఇప్పుడు మనకు మారుతా వచ్చినాయి పరిస్థితులు కూడా. తెలుగు మనం ఎక్కువ తెలుగు వాడి గ్రాంధికం వాడినా, బుక్కిష్ లాంగ్వేజ్ ఏదైనా వాడినా కూడా జనాలు అర్థం చేసుకునే స్థాయిలో లేరు. వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ సులువుగా అట్టుపండు వలిచినట్టుగా వాళ్ళకి చెప్తూనే దాని మీద ఇంట్రెస్ట్ పెంచడం. అవునండి, అవును. ఇప్పుడు మీరు ఆ అమ్మ మీద పాట రాశారు కదా, అమ్మ లాంటి ఊరు అని. అవునండి, ఊరు పల్లెటూరు. అసలు ఎంత టచింగ్ ఉందంటే సాంగ్. అరే మాటలన్నీ మళ్ళీ తెలంగాణ మాండలిక మాటలే ఉన్నాయి. బట్ ఎవరు విన్నా ఆ పాటని, ఏ ప్రాంతం వాళ్ళు విన్నా కూడా అది చాలా టచింగ్ అని చాలా ఓన్ చేసుకున్నారు. మొన్న ఈ మధ్య టిల్లు స్క్వేర్ ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు ఆ పాట గురించి చెప్పారు స్టేజ్ మీద. మామూలుగా చెప్తూ, నేను ఎన్టీఆర్ గారిని మామూలుగా నాకు షీల్డ్ ఇచ్చేటప్పుడు త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు. కాసర్ల శ్యామ్ అండి ఈ టిల్లు ఈ టైటిల్ సాంగ్ ఇవన్నీ తనే రాశాడు అంటే, నాకేం తెలియదండి శ్యామ్ గారు, ఈయన పాటలు నాకు చాలా ఇష్టం, అందులో ఎస్పెషల్లీ ఊరు పల్లెటూరు చాలా ఇష్టం నాకు అని చెప్పారు అక్కడ షీల్డ్ ఇచ్చేప్పుడే. ఓకే చెప్పారు కదా అనుకున్నాం. మైక్ లో కూడా ఆ మాట చెప్పారు. ఆయన గొప్పతనం చూడండి. అసలు మైక్ లో అసలు ఆయనకు సంబంధించిన సినిమా కాదు, ప్లస్ ఈ బలగం సంబంధించింది కాదు, టిల్లు స్క్వేర్ సినిమాకి వచ్చి కాసర్ల శ్యామ్ గారి పాటలు అంటే చాలా ఇష్టం, ఊరు పల్లెటూరు నాకు పాట ఇష్టం, ఆయన పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆ పదాల్లో అని చెప్పారు ఆయన. కరెక్ట్ గా ప్రాపర్లీ పుట్ ఇట్. అట్లా ఆ పాట చాలా మంది దగ్గర చేసింది. ఈ మధ్య సందీప్ కిషన్ గారి సినిమాకు పాట రాశాను, వినిపిద్దామని త్రినాథరావు గారిది. నేను లొకేషన్ నక్కిన్ త్రినాథరావు గారి లొకేషన్కి వెళ్తే రావు రమేష్ గారు ఆయన నా పాటలన్నీ పాడుతున్నారు. రావు రమేష్ గారు ఏంటోనంటే మీ పాటలు నాకు ఈజీగా గుర్తుంటాయి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను నా అభిమాన నటుడు ఆయన రావు రమేష్ గారి యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు, నేను చెప్పేలోపు ఆయన మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ పాటలు చాలా ఇష్టం అండి అని గొప్ప హానర్ గా, గొప్ప హానర్, గొప్ప అనుభూతి అది. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి రాసేది ప్రతి పాట. అవునండి, అందులో ప్రతి మాట గుండెల్లోంచి వస్తాయి కదా. అందులో ఆ పాటలో నాకు అంటే అన్ని లైన్లు ఇష్టం, అందులో బాగా ఇష్టమైన లైన్లు నాకు, 100 గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె అని. అంటే అరమరికలు లేవు, ఎవరి మధ్యలో అడ్డుగోడలు లేవు. అంత బాగుంది నిజంగా. అంటే ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె అని రాశాను. ముల్లే అదే ముల్లే అంటాం కదా, చుట్టాలున్న ముల్లే నా పల్లె అని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే అది ప్రతి అంటే ఆత్రేయ గారి లాగా ప్రతి కామన్ మ్యాన్ కి, ఒక రిక్షావాడికి, ఆటో పుల్లర్కి కూడా అర్థమవుతూ మళ్ళీ ఆ ఫీల్, గూడు నా పల్లె అంటే అంటే అరమరికలు అంతరాలు లేకుండా అందరూ ఒకటే. ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది అని. ఉగాది మన నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, ప్రతిదీ కొత్తగా ప్రారంభిస్తాం. ఊరంటే ప్రతిరోజు కొత్తదే ఉగాది, అది చచ్చిపోయే వరకు మన జ్ఞాపకం ఉంటది. ఊరంటే ఉగాదే, ఊరంటే రోజు ఉగాది, ఊరంటే రోజు ఉగాదే సచ్చేదాకా ఉంటే అది. అసలు అదే అంటున్నా. ఇప్పుడు మాటని ఎంత పదునుగా ఆ లెంత్ కి మళ్ళీ పర్ఫెక్ట్ గా వాటిని ఏమంటారు, ఆ మాత్రలు ఎక్కడ కూడా ఎక్కువ అవ్వకుండా, తక్కువ అవ్వకుండా చాలా బాగుంది అసలు. అది నిజంగా నేను అమ్మవారి కటాక్షం అనుకుంటాను. నేను ట్యూన్ కి రాయడం, అందులో పోయిటిక్ గా రాయడం, దర్శకుడి విజన్ మిస్ కాకుండా రాయడం, సంగీత దర్శకుడికి ఇబ్బంది కాకుండా పదాలు పొదగడం, ఇవన్నీ అది వచ్చిందేమో అమ్మవారి కటాక్షం నాకు అనుకుంటాను. అంతే, 100%. వీటిని సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నృత్యం వీటన్నిటిని దేవభాషలు అంటారండి. దేవభాషలు అంటారు వాటిని. అంటే నార్మల్ గా మానవ మాత్రులకి అబ్బేవి కావు అవి. అవి ఎవరికైనా అబ్బితే 100% వాళ్ళు దైవాంశం ఉన్నదని ఒక నమ్మకం. దేవభాషలు అంటారు వాటిని. బ్లెస్డ్ అంటారు, బ్లెస్డ్ అంటాం మన ఇంగ్లీష్ ఒక రకంగా మంచి కన్వీనియన్స్ ఇచ్చిందండి కొంతవరకు. నార్మల్ గా ఇప్పుడు మీరు అంటే నేను ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకన్నానంటే, ఇప్పుడు మీరు పాటలు రాసేటప్పుడు మీకు మొట్టమొదటి శత్రువు డైరెక్టర్, రెండో శత్రువు మ్యూజిక్ డైరెక్టర్. ఏమంటే
కొన్ని సందర్భాల్లో హీరో కూడా అయితే అవ్వచ్చు శత్రువు. చాలా సందర్భాల్లో కూడా ఉంటాయి ఈ మధ్య కాలంలో. అంటే మనకు అవధానంలో ఒక విభాగంలో నిషిద్ధాక్షరి అని ఉంటుంది. నిషిద్ధాక్షరి, ఆ. అవును. ఒక టాపిక్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మనం మామిడి పండు గురించి ఒక పద్యం చెప్పండి అంటారు. ఉమ్, అని మామిడి అనే పదం నిషిద్ధం, రావద్దు అని చెప్తారు. అవును. మనం అక్కడి నుంచి వెళ్ళి అమృత ఫలము సపోజ్ ఏదో వచ్చి తీయదనము అనేది నిషిద్ధం అంటారు. అట్లా ప్రతి గే రచయితకి ప్రతి ఇది ఎంత పర్ఫెక్ట్ అంటే దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మామిడి పండు అని చెప్పాలి, అవును, అమృత ఫలం అని రాయకూడదు. మామిడి పండు అని రాయొద్దు, అమృత ఫలం మామిడి పండు అని రాయకూడదు, అమృత ఫలం అని రాయొచ్చు. అమృత ఫలం అని రాసినప్పుడు అది మామిడి పండు అని అవతల వాడికి అర్థం అవ్వాలని ఎక్కడుంది రూలు? అది రెండు. తీగా ఉండని రాయొద్దు, దాన్ని మళ్ళీ మధురము అని చెప్పవచ్చు మనం మెల్లిగా అటు సైడ్ పోవచ్చు. అంటే మనిషిని ఏదో విధంగా ఇరకాటంలో ఇరికించి ఇప్పుడు అక్కడ దాన్ని సపోజ్ రసం నిషిద్ధం అంట. అటు ఆ నిషిద్ధాక్షరి ఇచ్చే అతనికి కూడా చాలా పృచ్చ కూడా ఉంటాం కదా, తెలివి ఉండాలి. ఇప్పుడు మనం ఏ క్రమంలోకి పద్యం సాగుతోంది అన్నప్పుడు అర్థం చేసుకొని సాగుతుంటే ముందు ఆ పదం నిషిద్ధం అంటాడు. అదే అతనికి నాలెడ్జ్ ఉంటుంది. సపోజ్ ఇది మనం ముక్కలు కోసి తింటే అద్భుతంగా ఉంటుంది, ముక్కలు నిషేధం అంటాడు. అప్పుడు చాలా మెదడుని కుదిపాల్సి వస్తుంది, ఉక్రోషం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రతి గే రచయితకి దర్శకుడు కానివ్వండి, సంగీత దర్శకుడు కానివ్వండి, ఈ మధ్య నిర్మాతలు, హీరోలు కూడా వీళ్ళంతా పృచ్ఛకులు, నిషిద్ధాక్షరి విధించే వాళ్ళే. మనం ఒక దాంట్లో అంటే నిజంగా కూడా నేను నమ్మేది పాట, సినిమా ఏదైనా కూడా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఆయన విజన్ తోనే స్టార్ట్ అవుద్దండి. దర్శకుడు ఒక దృష్టి చూడకుంటే మనం అందులోంచి పోలేము. అవునండి, ఫస్ట్ ఆడియన్ అతనే కదా. ఆయన ఒక వే ఇస్తాడు, అంటే ఆయన ఒక డెస్టినీ మనకు నిర్ణయిస్తాడు, సెట్ చేస్తాడు. దానికి మనం ఎట్లా వెళ్తాం? ఖైరతాబాద్ అనుకోండి, ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తావా, బంజారా హిల్స్ నుంచి వెళ్తావా, లక్డీకాపూల్ నుంచి వెళ్తావా, అది మన ఇష్టం. మనందరం దగ్గర దారులు చూపించడం. ప్రతి 24 క్రాఫ్ట్లు కూడా దర్శకుడి డెస్టినీ చేర్చడమే, డెస్టినేషన్ ని చేర్చడమే, దానికే ఉపయోగపడతారని నమ్ముతా. ఎగ్జాక్ట్లీ. దానికి మనం రకరకాల దారులు ఓపెన్ చేస్తాం. ఆయన ఏదైతే కలగన్నాడో దాన్ని నెరవేర్చుకోవడానికి రకరకాల వేలు, దగ్గరి మార్గాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.